రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో లక్షలాది మంది విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కోసం ఖమ్మం నుంచి హైదరాబాద్కి పాదయాత్ర చేసిన విద్యార్థులు దత్త శ్రీశ్రీ బంజారాహిల్స్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవితను కలిశారు. రాష్ట్రంలో పేద విద్యార్థుల చదువుల కోసం ఫీజు రీయింబర్స్మెంట్ పథకం తీసుకొస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గతంలో ఉన్న బకాయిలు చెల్లించలేదని విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్ సాధన పోరాటానికి అండగా నిలుస్తానని కవిత హామీ ఇచ్చారు. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటివరకు ఎందుకు ప్రకటించలేదని ఆక్షేపించారు. రీయింబర్స్మెంట్ లేక పిల్లల్ని డబ్బులు కట్టమని అడుగుతా ఉన్నారు. పిల్లలేమో డబ్బులు కట్టలేని పరిస్థితిలో ఉన్నది. మా కోర్సెస్ అయిపోయినాక 1 year 2 year అయిన తర్వాత కూడా డబ్బులు ఫీ రీయింబర్స్మెంట్ రాకపోవడంతో సర్టిఫికెట్లు ఇవ్వడం లేదనేటటువంటి విషయం కూడా తెలుస్తుంది. దానివల్ల ఉద్యోగాలు చేరడం కూడా ఇబ్బందిగా ఉంది. సో రకరకాల సమస్యలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం తొందరగా స్పందించి ఫీ రీయింబర్స్మెంట్ బకాయిలు రిలీజ్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. తక్షణమే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను.